హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఆర్కే అప్డేట్స్ అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ క్రిప్టో నాలెడ్జ్ అప్డేట్స్ను పంచుకోవడం కోసం ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఫ్రీగా ఎర్న్ చేసుకునే ఎటువంటి అవకాశం వచ్చినా మీ అందరికీ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తాను. ప్రస్తుతం మనం వాడుతున్న ఇంటర్లింక్ ల్యాబ్స్ యొక్క కొత్త అప్డేట్ను మీతో పంచుకుంటున్నాను. ఇప్పుడు మనం వాడుతున్న యాప్ కొన్ని ఎర్రర్స్ వస్తున్నాయి. కాబట్టి కోర్ టీమ్ వాళ్ళు ఆల్రెడీ ఒక కొత్త యాప్ను డిజైన్ చేసి గూగుల్ ప్లే స్టోర్ వాళ్ళకి సబ్మిట్ చేశారు. గూగుల్ ప్లే స్టోర్ వాళ్ళు ఒక 2 డేస్లో మనకి అప్డేట్ చేస్తారు. ఈ ఇంటర్లింక్ ల్యాబ్స్ అప్డేట్లో ముఖ్యమైన 4 అప్డేట్లు మీకు తెలియజేస్తాను. నెంబర్ 1, బర్నింగ్ మెకానిజం అంటే ఏంటంటే, ఇంటర్లింక్ ల్యాబ్స్ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని రోజు మైనింగ్ చేయకపోయినా, లేదంటే రోజు మైనింగ్ చేస్తూ ఫేస్ వెరిఫికేషన్ అనేది చేసుకోకపోయినా 14 రోజులు ఎవరి ఐడి అయితే ఇన్యాక్టివ్లో ఉంటుందో ఆ ఐడిని ఇంటర్లింక్ ల్యాబ్స్ కోర్ టీమ్ అనేది బ్యాన్ చేస్తుంది. ఐడి డియాక్టివ్ అయిపోతుంది. కాబట్టి ఎవరైతే ఫేస్ వెరిఫికేషన్ పూర్తయిపోయి మైనింగ్ చేసుకునే వాళ్ళు ఇకపై మైనింగ్ స్టార్ట్ చేయండి. లేదంటే మీ యొక్క ఐడి 14 రోజుల్లో డియాక్టివ్ అయిపోతుంది. ఈ బర్నింగ్ మెకానిజం వల్ల ఉపయోగం ఏమిటంటే, డైలీ యాక్టివ్లో ఉండే మైనింగ్ చేసుకునే వాళ్ళకి ఆల్రెడీ బర్న్ అయిపోయిన టోకెన్స్ మొత్తం కోర్టింగ్ క్లెయిమ్ చేసుకుంటుంది. ఆ క్లెయిమ్ చేసుకున్న కాయిన్లని మనం యాక్టివ్గా ఉండి డైలీ మైనింగ్ చేసిన వాళ్ళకి కాయిన్స్ని సంపాదించుకునే అవకాశం వస్తుంది. 2, మైనింగ్ రిమైండర్ అంటే మాకు రోజుకు 6 సార్లు మైనింగ్ టైమింగ్స్ అనేవి ఉన్నాయి. ఆ ప్రతి మైనింగ్ టైంకి ఒక రిమైండర్ అనే దాన్ని యాప్లోనే అప్డేట్ చేస్తున్నారంట. అది రేపు అప్డేట్ అయిన తర్వాత కానీ ఏ విధంగా రిమైండర్ ఉంటుందో మనందరికీ తెలుస్తుంది. 3వది, స్పిన్ గేమ్ అంటే మనం ఆల్రెడీ సంపాదించుకున్న మైనింగ్ ద్వారా మనం ఆల్రెడీ సంపాదించుకున్న ఐటీఎల్జీ టోకెన్లను చెల్లించి స్పిన్ గేమ్ ద్వారా ఇంకా ఎక్కువ కాయిన్లను సంపాదించుకునే అవకాశం ఉంది. అవకాశం సంపాదించుకోవచ్చు. ఆ గేమ్లో ఓడిపోతే పోగొట్టుకోవచ్చు. ఐటీఎల్జీ టోకెన్లే కాకుండా డాలర్లను కూడా పెట్టి గేమ్ ఆడేలా ఒక ప్రోగ్రామ్ని అయితే డిజైన్ చేశారంట. అది కూడా రేపు వచ్చిన తర్వాత కానీ తెలియదు ఏ విధంగా ఉంటుందో. కానీ మనమందరం ఇటువంటి గేమ్లు ఆడకపోవడం మంచిది. ఇకపోతే 4వది, క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్స్లను చెల్లించడం జరుగుతుందంట. ఇదైతే మన ఇండియాలో ఇప్పుడే లేదు. బ్రెజిల్, మెక్సికో, నార్వేలలో ఈ అప్డేట్ అయితే కొత్తగా రాబోతుందంట. మనకైతే ఈ అప్డేట్ అవసరం లేదు. ఈ 3 అప్డేట్లను ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. కాబట్టి మిత్రులారా, మొట్టమొదటిసారిగా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్నాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. అందరూ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.